వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. లాంగ్ జంప్ రన్వే నందు బయలుదేరిన క్రీడాకారుడిపై న్యూటన్ యొక్క ఏ సూత్రం అమల్లోకి వచ్చును? ఆప్షన్ 1 మొదటి సూత్రము, ఆప్షన్ 2 రెండవ సూత్రము, ఆప్షన్ 3 మూడవ సూత్రము, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 మొదటి సూత్రము. మరో ప్రశ్న. నిశ్చలత లేదా స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఎన్ని రకములు? ఆప్షన్ 1 2 రకములు, ఆప్షన్ 2 3 రకములు, ఆప్షన్ 3 4 రకములు, ఆప్షన్ 4 5 రకములు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 రకములు. మరో ప్రశ్న. 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి జరుపుకునే పరస్పర చర్యలు ఎప్పుడూ సమానము అని ఎన్నవ న్యూటన్ గమన నియమం తెలియజేస్తుంది? ఆప్షన్ 1 మొదటి నియమము, ఆప్షన్ 2 రెండవ నియమము, ఆప్షన్ 3 మూడవ నియమము, ఆప్షన్ 4 పైవేవి కావు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 మూడవ నియమము. మరో ప్రశ్న. క్రింది వాటిలో మొదటి రకం తులాదండంకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ఆధారమునకు బలమునకు మధ్య భారం, ఆప్షన్ 2 ఆధారమునకు భారముకు మధ్య బలం, ఆప్షన్ 3 భారము బలమునకు మధ్య ఆధారం, ఆప్షన్ 4 భారము బలము ఆధారము అన్నీ సమానమైనవి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 భారము బలమునకు మధ్య ఆధారము. మరో ప్రశ్న. లాంగ్ జంప్ నందు క్రీడాకారుడు ఎక్కువ దూరం దూకవలనంటే ఎన్ని డిగ్రీల కోణంలో గాలిలోకి ఎగిరితే ఎక్కువ దూరం దూకగలడు? ఆప్షన్ 1 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీల కోణం, ఆప్షన్ 2 27 డిగ్రీల నుంచి 29 డిగ్రీల కోణం, ఆప్షన్ 3 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల కోణం, ఆప్షన్ 4 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల కోణం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 27 డిగ్రీల నుంచి 29 డిగ్రీల కోణం.